ఒకప్పుడంటే ఆహ్, ఊర్లల్లో కానీ, ఎక్కడికైనా కానీ ఆహ్, థియేటర్‌లో గానీ, హీరోలు, హీరోయిన్‌లు సినిమాలు చూడ్డానికొచ్చినప్పుడు చాలామంది ఎగబడతారు, ఫోటోలు దిగాలనుకుంటారు, వాళ్ళని తాకాలనుకుంటారు. ఇది కామనే. అంటే అది అభిమానంతో కూడుకున్నదనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, వాళ్ళని చూడ్డానికి ఇష్టపడతా ఉంటారు. మనం గూడా చాలా సినిమాల్లో చూసాం. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో ఎట్లా ఉందంటే, షాప్ ఓపెనింగ్‌కైనా సరే, లేకపోతే ఏదైనా ఆహ్, సాంగ్ లాంచ్ ఈవెంట్‌కైనా సరే, ఇంకా దేనికైనా సెలబ్రిటీలు, హీరోలు కానీ, హీరోయిన్‌లు కానీ బయటికొస్తే, వాళ్ళని ముట్టుకోవాలనిపిస్తది చాలా మందికి. అదేంటో అంటే, సరే ఒకవైపు ఆహ్, నా అభిమాన హీరోని తాకాను అన్న పులకింత ఒకలాగా ఉంటది. ఇంకో వైపు ఏంటంటే, వాళ్ళకి గూడా ఒకలాంటి ఇరిటేషన్ ఉంటది. ఇప్పుడు బాలయ్య ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. అతన్ని ఎవరైనా ముడితే తనకి చిరాకు. తనే కాదు ఎవరైనా సరే వితౌట్ అవర్ పర్మిషన్ ఎవరన్నా మనల్ని తాకితే ఒక టైప్ ఆఫ్ చిరాకు ఉంటది చాలా మందికి. అందుకని చెప్పి కొంచెం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా ఉంటారు. చాలా అది మంచిదే హెల్త్‌కి గూడా. మనం కరోనా టైంలో ఎంత డిస్టెన్స్ పాటించాం మనుషులకి చూడండి. అలాగా ఇప్పుడు హీరోయిన్స్ కానీ, లేకపోతే టీవీలో ఫేమస్ అయిన యాంకర్స్ కానీ, ఎవరైనా లేడీస్ ముఖ్యంగా బయట షాపు కత్తిరింపులకో, దేనికో వచ్చినప్పుడు గుంపు గుంపు అక్కడికెళ్ళేసి వాళ్ళ బాడీ పార్ట్స్‌ని తాకి ఎంజాయ్ చేయాలన్న వాళ్ళు ఉంటారు. అంటే ఫ్యాన్స్ ముసుగులో మృగాలని చెప్పుకోవాలి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే. ఇప్పుడు రీసెంట్‌లో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మొన్న కూడా కాజోల్ మెట్లు దిగుతూ వస్తుంటే ఒకడు పైకి వెళ్తా ఆవిడని అసభ్యంగా తాక్కుంటూ వెళ్ళాడు. ఆవిడ షాక్ అయింది. అది కూడా మీకు ఇంటర్నెట్‌లో ఆ రీల్ ఉంటది చూడండి. నిన్న లులు మాల్‌లో రాజాసాబ్‌కి సంబంధించిన ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్ ఉంటే సరే నిధి అగర్వాల్ అక్కడికొచ్చింది. అంతవరకు బానే ఉంది. వెళ్తుంటప్పుడు ఫ్యాన్స్ చాలామంది మేడం నాకు సెల్ఫీ ఇవ్వండి అని అడుగుతారు. ఓకే. అంతవరకు బానే ఉంది. మీద పడి అదేంటిది తోసి ఇంకేదో చేసి లాస్ట్‌కి కారెక్కిన తర్వాత ఊపిరి పీల్చుకుంది. ఓహ్ మై గాడ్ అని. అంటే ఎందుకంత ఉత్సాహం? దేనికని జెప్పేసి? అంటే వాళ్ళ ఆడవాళ్ళని తాకాలనుకుంటారా? లేకపోతే హీరోయిన్స్‌ని తాకితే అదొక ఆనందం అని పొందుతారా? లేకపోతే ఇంకా నిజంగా సెల్ఫీలే కావాలి అనుకుంటే వీళ్ళు ప్రెస్ మీట్ లాంటివి ఏమన్నా పెట్టినప్పుడు కానీ, ఇంకేమన్నా పెట్టినప్పుడు కానీ, ఇంకెక్కడికైనా వచ్చినప్పుడు కానీ, మీరు జస్ట్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మేడం ఒక సెల్ఫీ ఇస్తారు. మీద పడిపోతే ఎలా ఉంటది చెప్పండి ఎవరికైనా సరే. ఈవెన్ షీ ఈజ్ ఆల్సో ఎ లేడీ. పైగా ఒక హీరోయిన్. అంతమంది మీద పడుతుంటే ఎవడు ఏం చేస్తాడు ఏం తెలుసు? అంటే వీళ్ళ స్కిన్‌కి మీకు తెలీదు. హీరోయిన్ అవ్వడం వరకు ఓకే గానీ, వాళ్ళ మెయింటెనెన్స్ చాలా ఉంటది. అది కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆహ్ 10 మంది దూకున్న దువ్వెనలతో దూకోరు. ఎవరు పడితే రోజుకో మేకప్ మ్యాన్‌లని మార్చరు. అంటే వాళ్ళ ఒంటిని తాకడానికి కూడా వాళ్ళ పర్మిషన్ ఉండి ఒకరిని అపాయింట్ చేసుకుంటే వాళ్ళతోనే అన్నీ చేయించుకుంటారు. నెక్స్ట్ కాస్ట్యూమ్స్ అయినా సరే ఒక దగ్గరే కుట్టించుకుంటారు అండ్ వాళ్ళతోనే డిజైన్ చేయించుకుంటారు. వాళ్ళు ముడితేనే వాళ్ళు ఫిట్ సరిగ్గుందా లేదా చూస్తేనే వీళ్ళు కొంచెం సాటిస్ఫై అవుతారు. లేదు అంటే ఇంక అసలు అక్కడికెళ్ళరు. ఈవెన్ షూటింగ్ జరిగేటప్పుడు కూడా ఏదన్నా నీళ్ళల్లో మునిగే తేలే సీన్స్ ఉంటే కొంతమంది అదేంటిది ఆ వాటర్ స్వచ్ఛత కూడా చూస్తారు. మళ్ళీ స్కిన్‌కి ఏమైనా ఎలర్జీస్ వస్తాయేమో అని చెప్పేసి. ఒంటికి వాడే దగ్గర నుంచి ప్రతి చోట జాగ్రత్తగా ఉంటారు. ఈవెన్ బయట తిరగాలన్నాక సరే జాగ్రత్తగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళలా వాళ్ళ మెయింటెనెన్సే అలా ఉంటది. అలా ఉంటారు కాబట్టి వాళ్ళని హీరోయిన్స్ అంటారు. మనం తెర మీద చూసి ఆనందిస్తాం. షూటింగ్ వరకంటే ఓకే. బికాజ్ క్రూ అందరూ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. షూటింగ్ వచ్చే వాళ్ళకి అందరికీ తెలుసు హీరోయిన్‌తో ఎలా ఉండాలి, హీరోతో ఎలా ఉండాలి. కెమెరామాన్స్‌కి తెలుసు, మేకప్ మెన్స్‌కి తెలుసు, ప్రొడక్షన్ బాయ్స్‌కి తెలుసు, సెట్ ప్రాపర్టీ వాళ్ళకి తెలుసు, లైట్ మెన్స్‌కి తెలుసు, అందరికీ తెలుసు. బయట ఈ రోజుల్లో ఏంటంటే ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ వచ్చినా, లేకపోతే ఇంకెవరన్నా ఆహ్, బాగా ఫెమిలియర్ పర్సన్స్ వచ్చినా, సినిమా హీరోయిన్స్ వచ్చినా, టీవీ సీరియల్ హీరోయిన్స్ వచ్చినా, బిగ్ బాస్ సెలబ్రిటీలొచ్చినా ఏంటో తెలీదు. మగాళ్ళైతే ఓకే. పర్లా. దూరం నుంచే సెల్ఫీలు అడుగుతుంటారు. అంతవరకు బాగుంది. ఆడోళ్ళైతే చాలు మీద పడిపోతా ఉంటారు. అంటే ఇక మీదట బయట అసలు తిరగాలంటే భయమేస్తుంది. అయితే ఆహ్, ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్లున్నాయి. కావాలంటే మీరు తీసుకోవచ్చు దూరం నుంచి. ఎవ్వరు ఏమి అనరు. ఎందుకంటే వాళ్ళు నటీనటులు కాబట్టి బయట ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఎదురవుతాయని తెలుసు కాబట్టి దే విల్ బీ ఇన్ దేర్ కంట్రోల్. వాళ్ళ లిమిటేషన్స్‌లో వాళ్ళుంటారు. అండ్ కొంతమంది షూటింగ్ లొకేషన్స్ ఎళ్లి ఫోటో అడిగితే వాళ్ళివ్వరు.
అప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళని నెగిటివ్‌గా తిట్టుకుంటూ వీళ్ళకి పొగరు, వగరు, ఎగరు అంటారు. బట్ విషయం ఏంటంటే షూటింగ్ లొకేషన్స్‌లో వాళ్ళు ఏ కాస్ట్యూమ్‌లో అయితే ఉన్నారో అది ప్రొడ్యూసర్‌కి సంబంధించిన ప్రాపర్టీ అది. ఆ సినిమాకి సంబంధించి లీక్స్ అవుతాయని చెప్పేసి వాళ్ళ లుక్‌ని రివీల్ చేయకుండా సెల్ఫీలు ఇవ్వరు. బిఫోర్ షూట్, ఆఫ్టర్ షూట్ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అది కూడా లొకేషన్‌లో ఆ మేనేజర్‌నో ఎవరినో అడిగితే వాళ్ళెళ్ళి క్యారీవాన్‌లో ఉన్న మేడంకి చెబితే ఆవిడ దిగి ఓకే అంటే మీకు అప్పుడు సెల్ఫీలు వస్తాయి. ఇంత ప్రాసెస్ ఉంటది. దేనికన్నా ఒక రిక్వెస్ట్ అనేది ఉంటది కదా! రిక్వెస్ట్ చేయడానికి కూడా మనుషులకు అర్హత లేదా? లేకపోతే తెలీదా? ఏంటో అర్థం కాదు గానీ మీద పడిపోతా ఉంటారు. అదొక్కటే ఇప్పుడు 'నిధి అగర్వాల్' ఘటనే కాదు. గతంలో కూడా చాలా జరిగాయి. చాలా మందికి జరిగాయి. మనం సోషల్ మీడియాలో బోలెడంత చూసాం మనం. షాప్ ఓపెనింగ్‌లకెళ్ళినా, పెళ్ళిళ్ళకి వీళ్ళు ఎక్కడన్నా అయినా, అవార్డ్ ఫంక్షన్స్‌కొచ్చినా, లేదా వీళ్ళొస్తున్నారు వేరే ఈవెంట్‌కని తెలిసినా గూడా, వీళ్ళు ఫాన్స్ అంటారు గానీ, నిజంగా ఫాన్స్ ముసుగులో ఉన్న మృగాలు సింపుల్‌గా చెప్పాలి అంటే. నాట్ ఓన్లీ హీరోయిన్స్ బయటైనా సరే, మెట్రో స్టేషన్స్‌లలో గానీ, బస్‌లలో గానీ, బాగా లిఫ్ట్‌లలో గానీ, ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఆడోళ్ళ మీద పడిపోవడానికి ట్రై చేస్తా ఉంటారు. మీకు ఇక మీదట ఇట్లాంటి వాళ్ళు ఎక్కడన్నా తగిలితే అక్కడే సమాధానం చెప్పండి. అంటే చుట్టుపక్కల వాళ్ళు గూడా ఎంకరేజ్ చేసినట్టే గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురొచ్చి ఆమె మీద పడ్డారు. మిగతా 40 మంది ఏం జేస్తున్నారు? ఏరా అలా వెళ్ళడం కరెక్ట్ కాదని అక్కడే చెప్పుంటే వాళ్ళు నెక్స్ట్ టైమ్ రిపీట్ చేయకుండా ఉంటది అట్‌లీస్ట్. థాంక్ యూ సో మచ్.